హే హలో హాయ్ అండి అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి మరుసటి రోజు సోమవారం అయితే మేము శివాలయం దర్శించుకోవడానికి వచ్చాము. శివాలయంలో వీడియో తీయలేకపోయాను. అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది అని అంటే చూడడానికని వచ్చాము ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పురాతనమైన ఆలయము. 1920లో నిర్మించారంట. చూడండి నా వెనక కనపడుతుంది కదా, ఒక్కటే రాయి మొత్తము. ఆ రాయి కిందనే లోపల ఉంటారండి పద్మనాభ స్వామి టెంపుల్. ఇది పద్మనాభ స్వామి ఉంటారు. లోపలికి వెళ్ళి మీకు నేను దేవుణ్ణి చూపిస్తాను. దేవుని చూడండి. లోపల అయితే అప్పట్లో తవ్వకాలు జరిగాయంట. దొంగలు మొత్తం ఎలా తవ్వేశారో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ధ్వంసం చేశారు. ఇలా పురాతన ఆలయాలను రక్షించుకోవడం మన బాధ్యతే కదా. అందుకనే ఒకరు పట్టించుకొని ఇప్పుడైతే బాగు చేస్తున్నారండి ఆ టెంపుల్ని. అండ్ చూడండి పద్మనాభ స్వామి. అప్పట్లో ఇక్కడ నుంచి ద్వారం అంట అండి ఇది. ఇప్పుడైతే మొత్తం ధ్వంసం అయిపోయి ఇక్కడ నుంచి బంద్ చేశారు ద్వారం. ఇంకా ఇప్పుడే పనులు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కల్వకుర్తి దగ్గరలో వెల్దండ ఊరండి ఇది, దర్శించుకోవచ్చండి. చూడండి పైన గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురాన్ని 1927లో నిర్మించారంట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది ఒకసారి చూడండి మీరు. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. శివరాత్రి రోజు వేరే సైడ్ వెళ్ళాము. శివరాత్రి మరుసటి రోజు సోమవారం రోజు విజిట్ చేసాము ఇక్కడ మేము. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము. అలాగే ఆ రోజు అన్నదానం చేశారండి. శివయ్య దర్శనము, పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని అన్నదానం దగ్గర అన్నం తినేసి వచ్చాము. శివయ్య ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ విజిట్ చేయండి, సరేనా?